Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Friends, మన ఇంటి కథ అనే సిరీస్లో భాగంగా 4వ ఎపిసోడుతో ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగిందండి. మన ఎవ్రీడే కమ్యూనికేషన్కు ఉపయోగపడే విధంగా ఈ కాన్వర్సేషన్ క్రియేట్ చేయటం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కాన్వర్సేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో వితౌట్ ఫర్దర్ అడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆఫ్టర్ బయింగ్ ఫ్రూట్స్, శ్రీనివాస్ అండ్ శ్రీలత walk back to the bike, but Arjun is nowhere to be seen. Srinivas notices Arjun is missing and immediately asks his wife. Srinivas తన వైఫ్ శ్రీలతతో ఇలా అంటున్నాడు, శ్రీలత, అర్జున్ ఎక్కడా? శ్రీలత, వేర్ ఈజ్ అర్జున్? అప్పుడు వైఫ్ ఇలా అంటోంది, ఇక్కడే ఉండే, హీ వాజ్ రైట్ హియర్, ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. He was with me until now. Or alternative sentence, he was just here with me. ఇంతలోనే ఎటు మాయమయ్యాడు? Where did he suddenly disappear to? Or alternative sentence, where did he go all of a sudden? అంటూ తన కూతురు అఖిలను ఇలా అడుగుతోంది. అఖిల, అర్జున్ని చూసావా? అఖిల, హ్యావ్ యూ సీన్ అర్జున్? ఎక్కడా కనిపించడం లేదు. వీ కాంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్. అప్పుడు శ్రీనివాస్ తన వైఫ్తో ఇలా అంటున్నాడు, తనకెలా తెలుస్తుంది? హౌ వుడ్ షీ నో? వాడు నీతో వచ్చాడు కదా. హీ కేమ్ విత్ యూ, డిడింట్ హీ? అప్పుడు వైఫ్ శ్రీలత అంటోంది, తను చూసిందేమోనని అడిగాను. ఎందుకు అలా నాపై కసురుకుంటున్నారు? ఐ జస్ట్ ఆస్క్డ్ ఇఫ్ షీ సా హిమ్. వై ఆర్ యూ స్నాపింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ స్నాపింగ్ ఎట్ మీ అంటే వై ఆర్ యూ స్పీకింగ్ టు మీ యాంగ్రీలీ ఆర్ రూడ్లీ? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ జస్ట్ ఆస్క్డ్ ఇఫ్ షీ హ్యాడ్ సీన్ హిమ్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ మోర్ న్యాచురల్ when referring to a specific past event before another past action. For example, I was looking for him, so I asked if she had seen him. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, వాడు నీ పక్కనే ఉండే, he was right next to you. చూసుకోవాలి కదా. You should have been watching him, right? Or weren't you supposed to keep an eye on him? అంత ఏమరపాటుగా ఎలా ఉంటావు? హౌ కెన్ యూ బీ సో కేర్లెస్? ఏమరపాటుగా అంటే నిర్లక్ష్యంగా. ఇందుకే పిల్లల్ని సరిగ్గా చూసుకోమని నీకు చెప్తూ ఉంటాను. యాంగ్రీలీ అంటే కోపంగా అంటున్నాడు అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై ఐ కీప్ టెల్లింగ్ యూ టు వాచ్ ద కిడ్స్ ప్రాపర్లీ. నువ్వెప్పుడు సీరియస్గా తీసుకోవు. యు నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎప్పుడు నీ లోకం నీదే. యు ఆర్ ఆల్వేస్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. అప్పుడు శ్రీలత, ఓహో, అంటే ఇప్పుడు ఇది నా తప్ప? ఓ, సో నౌ ఇట్స్ మై ఫాల్ట్. అన్నింటికి నన్నే అను. బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, వాడు నీ చేయి పట్టుకొని లేడా? wasn't he holding your hand? ఫ్రెండ్స్, ఇది ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ షీ కమింగ్ టుడే అనే క్వశ్చన్కి ఒకవేళ తను వస్తున్నట్లయితే మనం ఎస్ షీ ఈజ్ అని, లేదంటే నో షీ ఈజంట్ అని షార్ట్ ఆన్సర్ ఇస్తాం. సో అలాంటి ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అన్నమాట. సో కాబట్టి wasn't he holding your hand అని అన్నప్పుడు తను ఏమంటుందంటే ఎస్ హీ వాజ్ అని చెప్పేసి చెప్తోంది. ఓకేనా? పట్టుకున్నాడు, ఎస్ హీ వాజ్. పండ్లు తీసుకోవడానికి 1 సెకండ్ వదిలేశాను.
I let go for just a second to take the fruits. రెప్పపాటులో తప్పిపోయాడు. He went missing in the blink of an eye. అంటూ తను ఏడుస్తోందండి. She becomes emotional while saying this. అప్పుడు శ్రీలత ఫ్రాంటికల్లీ లుకింగ్ అరౌండ్, అంటే విత్ అ లాట్ ఆఫ్ ఎమోషన్, అంటే బాధతో అర్జున్ అర్జున్ అని పిలుస్తోందన్నమాట. వాడు అలా వెళ్ళడు. హీ వుడెంట్ జస్ట్ లీవ్ లైక్ దట్, హీ వుడెంట్ జస్ట్ గో ఆఫ్ లైక్ దట్. అప్పుడు శ్రీనివాస్ చెకింగ్ అరౌండ్, అంటే చుట్టూ చూస్తూ, ఏడవకు, దూరం వెళ్ళకుండా వచ్చు, డోంట్ క్రై, హీ కుడెంట్ హ్యావ్ గాన్ ఫార్, దూరం ఏమీ పోకపోయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో, దగ్గరలోనే ఉండవచ్చు, హీ మస్ట్ బీ నియర్ బై ఆర్ హీ మస్ట్ బీ సమ్వేర్ క్లోజ్. అప్పుడు వాళ్ళు దే స్టార్ట్ ఆస్కింగ్ పీపుల్ నియర్ బై, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను, దగ్గరలో ఉన్న వాళ్ళని అడగటం మొదలు పెట్టారన్నమాట. అప్పుడు శ్రీనివాస్ టు ఎ పాసర్ బై, పాసర్ బై అంటే ఒక బాటసారి, అంటే ఆ దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తిని ఇలా అడుగుతున్నాడు. ఇక్కడ రెడ్ టీషర్ట్లో ఉన్న ఓ పిల్లాడిని చూసారా? డిడ్ యూ సీ అ లిటిల్ బాయ్ ఇన్ ఎ రెడ్ టీషర్ట్ అరౌండ్ హియర్? క్షణం క్రితం ఇక్కడే ఉన్నాడు. హీ వాజ్ జస్ట్ హియర్ అ మూమెంట్ అగో. అప్పుడు ఆ బాటసారి అంటున్నాడు, షేకింగ్ హిస్ హెడ్, నేను గమనించలేదు సార్. ఆ ఫ్రూట్ సెల్లర్ను అడిగి చూడు. ఐ డిడెంట్ నోటీస్ సార్, ట్రై ఆస్కింగ్ దట్ ఫ్రూట్ సెల్లర్. అప్పుడు ఆయన ఫ్రూట్ సెల్లర్ దగ్గరికి వెళ్ళి, మేడం, ఓ 6 ఏళ్ళు ఉండే పిల్లవాడిని ఇక్కడ ఏమైనా చూసారా? మేడం, హ్యావ్ యూ సీన్ అ బాయ్ అబౌట్ 6 years old అరౌండ్ హియర్? ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, మేడం, హ్యావ్ యూ సీన్ అ బాయ్ అరౌండ్ 6 years old ఎనీవేర్ హియర్? అప్పుడు ఆ ఫ్రూట్ సెల్లర్ అంటోంది, చూశానండి. ఇది కూడా ఒక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఏమని ఉంది? హ్యావ్ యూ సీన్. సో కాబట్టి మనం ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ అని చెప్పాలి. చూశానంటే, చూశానండి, అతను మీ వైఫ్ పక్కన నిలబడ్డాడు, కానీ వెళ్ళినప్పుడు గమనించలేదు. ఎస్ ఐ హ్యావ్, హీ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు యువర్ వైఫ్, బట్ ఐ డిడెంట్ నోటీస్ వెన్ హీ లెఫ్ట్. అప్పుడు శ్రీనివాస్ టు ద టీ స్టాల్ ఓనర్, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, బ్రదర్, రెడ్ టీ షర్ట్లో ఉన్న ఓ పిల్లాడిని చూసావా? సుమారుగా ఇంతెత్తు ఉంటాడు, అంటే ఇంతెత్తు అంటే ఇంత పొడవు, మామూలుగా మనం చేయితో చూపిస్తాం కదా. సో హీ జెస్చర్స్ విత్ హిస్ హ్యాండ్. బ్రదర్, డిడ్ యూ సీ అ లిటిల్ బాయ్ ఇన్ ఎ రెడ్ టీ షర్ట్? హీ ఈజ్ అబౌట్ దిస్ టాల్. అప్పుడు టీ స్టాల్ ఓనర్ అంటున్నాడు, కొన్ని నిమిషాల క్రితం ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లాడితో మాట్లాడటం చూసా. ఐ థింక్ ఐ సా ఎ మ్యాన్ టాకింగ్ టు ఎ లిటిల్ బాయ్ ఎ ఫ్యూ మినిట్స్ అగో. పిల్లాడు సంకోచంగా కనిపించాడు, కానీ ఆ వ్యక్తి నవ్వుతూ ఐస్ క్రీమ్ షాప్ వైపు చూపిస్తున్నాడు. ద బాయ్ లుక్డ్ హెసిటెంట్, but the man was smiling and pointing towards the ice cream shop. అతను ఆ పిల్లాడి నాన్నేమో అనుకున్నా. I thought he might be the boy's father. అది విన్నాక శ్రీలత విస్పరింగ్, తను అంటుంది ఇలా, ఏమని, ఓరి దేవుడా, వాడిని ఎవరైనా తీసుకెళ్తే ఎలా? ఓ మై గాడ్, వాట్ ఇఫ్ సమ్వన్ టుక్ హిమ్ ఆర్ వాట్ ఇఫ్ సమ్వన్ కిడ్నాప్డ్ హిమ్? అప్పుడు శ్రీనివాస్ తన వైఫ్తో అంటున్నాడు, భయపడకు, వాడికి ఏం కాదు, ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వెళ్ళి చూద్దాం పదా. డోంట్ ప్యానిక్ ఆర్ డోంట్ బీ స్కేర్డ్, నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్, లెట్స్ గో చెక్ ఎట్ ది ఐస్ క్రీమ్ షాప్, కమాన్ అంటూ వాళ్ళు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి బయలుదేరుతారు. ఎట్ ది ఐస్ క్రీమ్ షాప్, యాజ్ దే అప్రోచ్ ద షాప్, శ్రీలత స్పాట్స్ అర్జున్ నియర్ ద కౌంటర్ టాకింగ్ టు ఎ మ్యాన్. అర్జున్ కౌంటర్ వద్ద ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉండటాన్ని శ్రీలత చూస్తుందన్నమాట. వాళ్ళ షాప్ దగ్గరికి వస్తున్నప్పుడు, ద మ్యాన్ ఈజ్ వేరింగ్ అ బ్లూ షర్ట్, హోల్డింగ్ ఎ కోన్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ స్మైలింగ్ ఎట్ అర్జున్. అర్జున్ వైపు చూస్తూ నవ్వుతూ కనిపించాడు ఆ వ్యక్తి.
అప్పుడు ఆ స్ట్రేంజర్ ఆ పిల్లవాడితో ఇలా అంటున్నాడు, గో ఆన్ టేక్ ఇట్, గో ఆన్ టేక్ ఇట్. గో ఆన్ టేక్ ఇట్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ యు ఆర్ ఎంకరేజింగ్ సమ్వన్ టు యాక్సెప్ట్ ఆర్ టేక్ సంథింగ్. అది చూసిన తండ్రి, ఏయ్ ఎవరు నీవు, హే హూ ఆర్ యూ? ద మ్యాన్ టర్న్స్ క్విక్లీ, హీ స్మైల్ ఫేడింగ్ యాజ్ హీ సీస్ శ్రీనివాస్ మార్చింగ్ టువార్డ్స్ హిమ్. శ్రీనివాస్ తన వైపు నడుచుకుంటూ వస్తుంటే తన మొహంలో నవ్వు కాస్త పోయిందనమాట. అర్జున్స్ ఐస్ లైట్ అప్. అమ్మా నాన్నను చూసిన సంతోషంలో అర్జున్ ఆ పిల్లవాడి కళ్ళు సంతోషంతో వెలిగిపోతున్నాయి అన్నమాట. అప్పుడు అర్జున్ అంటున్నాడు, డాడీ, మమ్మీ. అది చూసిన వెంటనే శ్రీలత రషెస్ ఫార్వర్డ్, గ్రాబింగ్ అర్జున్స్ హ్యాండ్ అండ్ పుల్లింగ్ హిమ్ క్లోజ్. శ్రీలత అంటోంది, ఎవరితను, ఏం జరిగింది, హూ ఈజ్ దిస్ మ్యాన్, వాట్ హ్యాపెండ్? అప్పుడు అర్జున్ అంటున్నాడు, మీరు ఫ్రూట్స్ కొంటున్నప్పుడు నాకు టాయిలెట్ వచ్చింది. ఇన్నోసెంట్లీ తన అమాయకంగా అలా చెప్తున్నాడు అనమాట. ఏమని, వెన్ యూ వర్ బయింగ్ ఫ్రూట్స్ ఐ సడన్లీ నీడెడ్ టు యూజ్ ద రెస్ట్ రూమ్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఐ సడన్లీ ఫెల్ట్ అన్ అర్జెంట్ నీడ్ టు పీ. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ కనిపించారు. వెన్ ఐ వెంట్ టు ద రెస్ట్ రూమ్ ఐ సా దిస్ మ్యాన్ దేర్. హీ బ్రాట్ మీ హియర్ సేయింగ్ హీ వుడ్ బై మీ ఐస్ క్రీమ్. అప్పుడు శ్రీనివాస్ గ్లేర్స్ ఎట్ ద మ్యాన్ హూ ఈజ్ ఆల్రెడీ స్టెప్పింగ్ బ్యాక్. కిడ్నాపర్ వచ్చేసి ఫోర్సింగ్ ఎ లాఫ్. ఫోర్సింగ్ ఎ లాఫ్ మీన్స్ ప్రిటెండింగ్ టు లాఫ్ టు హైడ్ నర్వస్నెస్ ఆర్ డిస్కంఫర్ట్. అలా నవ్వుతూ తను అంటున్నాడు, ఏమని, బాబు తప్పిపోయినట్టుగా కనిపించాడు, అందుకే సహాయం చేయాలని అనుకున్నా. హీ లుక్డ్ లాస్ట్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్. ద కిడ్నాపర్ లుక్స్ అరౌండ్ యాజ్ ఇఫ్ చెకింగ్ ఫర్ అన్ ఎస్కేప్ రూట్. శ్రీనివాస్ అంటాడు, నా కొడుక్కి ఐస్ క్రీమ్ ఆశ చూపి ఎత్తుకెళ్ళిపోవాలని అనుకున్నావా, నీకెంత ధైర్యం? డిడ్ యూ ట్రై టు ల్యూర్ మై సన్ with ice cream and take him away? How dare you? Here lure ante attracting someone with something tempting. So ఆశ చూపడం అన్నమాట. సో అప్పుడు వితౌట్ అనదర్ వర్డ్, ఇంకో మాట మాట్లాడకుండా ద కిడ్నాపర్ క్విక్లీ టర్న్స్ అండ్ వాక్స్ అవే, డిసపియరింగ్ ఇన్ టు ద క్రౌడ్. ఆ గుంపులో కనబడకుండా వెళ్ళిపోయాడనమాట. శ్రీలత kneels in front of Arjun holding his face in her hands. అప్పుడు కంటి వెంట అంటే కళ్ళల్లో ఆమెకు నీళ్లు తిరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు తను అంటోంది, అర్జున్, ఇంకెప్పుడు తెలియని వ్యక్తులతో ఎక్కడికి వెళ్ళొద్దు. అర్జున్, యూ షుడ్ నెవర్ గో ఎనీవేర్ విత్ స్ట్రేంజర్స్ అగైన్. మేము ఎంత భయపడ్డామో తెలుసా? డూ యూ నో హౌ స్కేర్డ్ వి వర్ ఆర్ హౌ వరీడ్ వి వర్? తెలియని వ్యక్తులు ఇచ్చిన వాటిని తినకూడదు. యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ గివెన్ బై స్ట్రేంజర్స్. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? అప్పుడు అర్జున్ అంటున్నాడు, నాడింగ్, స్కేర్డ్ అంటే భయంతో తల ఊపుతూ, సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. సారీ మామ్, ఐ విల్ నెవర్ డూ దట్ అగైన్. అప్పుడు శ్రీలత సైజ్ అంటే నిట్టూర్పు విడచడం అంటే పెద్ద ప్రమాదం తప్పిందని, షీ సైజ్ అండ్ కవర్స్ హర్ ఫేస్ విత్ హర్ హ్యాండ్స్. అప్పుడప్పుడు మనం అలా చేస్తాం కదా, మొహం మీద రెండు చేతులు అలా పెట్టుకొని ఏదో సమ్ ఎమోషనల్ స్టేట్ మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అనమాట. శ్రీనివాస్ రన్స్ ఎ హ్యాండ్ త్రూ హిజ్ హెయిర్ అంటే తన తల జుట్టు అలా నిమురుతూ ఉన్నాడు, టేకింగ్ ఎ డీప్ బ్రెత్. ఆ తర్వాత దే వాక్ అప్ టు ద కౌంటర్. షాప్ కీపర్ అడుగుతోంది, గుడ్ ఈవినింగ్ సార్, ఏం తీసుకుంటారు? గుడ్ ఈవినింగ్ సార్, వాట్ వుడ్ యూ లైక్? అప్పుడు శ్రీనివాస్ అంటున్నాడు, కొన్ని ఐస్ క్రీమ్స్, వీ వుడ్ లైక్ సమ్ ఐస్ క్రీమ్స్. షాప్ కీపర్ అంటున్నాడు, ఏ ఫ్లేవర్స్ తీసుకుంటారు? వాట్ ఫ్లేవర్స్ వుడ్ యూ లైక్? అప్పుడు శ్రీనివాస్ టర్నింగ్ టు ద కిడ్స్, పిల్లల వైపు తిరిగి చూస్తూ, వాట్ ఫ్లేవర్స్ డూ యూ వాంట్? అఖిల అంటోంది, ఐ వాంట్ చాక్లెట్. అర్జున్ అంటున్నాడు, ఐ వాంట్ మ్యాంగో. అప్పుడు శ్రీలత తన వైఫ్, ఐ విల్ హ్యావ్ స్ట్రాబెర్రీ. ఆ ముగ్గురు చెప్పాక హస్బెండ్ భర్త శ్రీనివాస్ అంటున్నాడు, అండ్ ఐ విల్ టేక్ వెనిలా. అప్పుడు షాప్ కీపర్, ఇక్కడే తింటారా లేదంటే తీసుకెళ్తారా?
వుడ్ యూ లైక్ దెమ్ హియర్ ఆర్ టు గో, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. వుడ్ యూ లైక్ దెమ్ హియర్ ఆర్ టు గో, ఫర్ హియర్ ఆర్ టు గో, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు శ్రీనివాస్ అన్నాడు, అంటే శ్రీలత వైపు తిరిగి చూస్తూ తనతో అంటున్నాడు, కాసేపు ఇక్కడ కూర్చుందాం, లెట్స్ సిట్ హియర్ ఫర్ ఎ బిట్. అప్పుడు శ్రీలత అంటోంది నాడింగ్, తల ఊపుతూ, యా వీఆర్ స్టిల్ షేకెన్ అప్. వీఆర్ స్టిల్ షేకెన్ అప్ అంటే వీఆర్ స్టిల్ ఫీలింగ్ డిస్టర్బ్డ్, షాక్డ్ ఆర్ అప్సెట్ బై అన్ ఈవెంట్, అంటే షాక్లో ఉన్నాం అని చెప్పేసి చెప్తోంది అన్నమాట. సో ఆ తర్వాత ద ఫ్యామిలీ సిట్స్ అట్ ఎ టేబుల్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ద స్కేర్, ద కిడ్స్ హ్యాపీలీ ఎంజాయ్ దేర్ ఐస్ క్రీమ్స్. సో ఈ కాన్వర్సేషన్ ఇలా ఎండ్ చేయటం జరిగిందండి. మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. సో కాబట్టి వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల. సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళని పంపించేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో you help it reach more people who need it. Thanks for watching this video. Happy learning.